టాలీవుడ్లో మాస్ కొరియోగ్రాఫర్ ఎవరంటే భాను మాస్టర్ పేరే చెప్తారు. సంక్రాంతికి అయితే ఏ మూవీ చూసినా ఆయన స్టెప్స్ లేకుండా మూవీ లేదనమాట. కంపల్సరీగా ఆయన మూవీ అంటే ఉంటున్నారు. అనిల్ రావిపూడి గారు భాను మాస్టర్నే ఎందుకు ఎంచుకున్నారు? ఆయన నేను కలిస్తే రేఖ నువ్వు కేక భలేగా ఉంది రేఖ. కొంతమంది ఈ సినిమాకి మనం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, అసలు భాను మాస్టర్ ఎలా ఆలోచిస్తారు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు? ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతారు, ఎంత ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ తపనంతా ఎంటర్టైన్ చేయాలని ఉంటుంది. అలాంటివి కొన్ని సక్సెస్ఫుల్ అవుతాం, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఒక మాటలు అనడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఆ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడినప్పుడు చాలా బాధ అవుతుంది. సో మెగాస్టార్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనశంకర్ వరప్రసాద్ గారు చేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇదే అండి, సీనియర్స్ హీరోస్ దగ్గర నుంచి, అంటే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. డ్యాన్స్ భక్తులు. ఒకవేళ ప్రభాస్ గారితో కనుక వర్క్ చేసే అవకాశం వస్తే ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారు మాకు? మన ప్రభాస్ గారిని మళ్ళీ మన డార్లింగ్ సినిమాలో డ్యాన్స్ ఎలా చేశారో అలా డ్యాన్స్